రాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే స్మరే పుండరీకాక్షం సదాభ్యాం ప్రసన్నతే శ్రీమన్మహాగణాధిపతయే నమః ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం గణానాథాయ ఇంకా సేపట్లో మనోహర్ నా మెళ్ళో తాళి కడతాడు. ఆ తర్వాత రాధని మెడపట్టి బయట గెంటేయాలి. ఈ ఇంటికి రాధకి శాశ్వతంగా సంబంధాన్ని తెంచెయ్యాలి. ఇక తను ఈ ఇంటి అస్సలైన వారసురాలు అన్న విషయం సమాధి చెయ్యాలి. ఏంటి ఈ గాయత్రి మా గాయత్రి కాదా? రాధనే గాయత్రినా? ఎన్ని రోజులు ఈ డూప్లికేట్నే గాయత్రి అనుకుని మోసపోయావా? ఈ విషయం వెంటనే తేల్చుకోవాలి. గాయత్రి, ఏంటి నువ్వు? ఎదుటి వాళ్ల మనసులో ఏముందో కనుక్కునే వరం కావాలా తల్లి? అవును స్వామి. దీని వలన నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. దీని వలన నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుటివారి మనసులో మాట నీ మనసుకు చేరాక అది నీ నోటి ద్వారా గాని ఏ మార్గం ద్వారా గాని మూడో మనిషికి చేరితే ఆ క్షణం నుంచి ఈ వరం పనిచేయదు. ఏంటి పిన్ని, ఏదో అడగాలనుకుని ఆగిపోయావు? ఏంటది? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు గాని నేను అడిగితే నా వరం పనికి రాకుండా పోతుంది. ఏం చేయాలి? ఏంటి పిన్ని వింతగా ప్రవర్తిస్తోంది? నా మీదేమైనా డౌట్ వచ్చిందా? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి, సమయం అవుతోంది. అలాగే పంతులు గారు. మాధవి, పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకురమ్మని చెప్తుంటే ఇక్కడేం చేస్తున్నారు? పదండి, టైం అవుతోంది. అక్క అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ముహూర్తానికి టైం అవుతోంది. పదండి, రా గాయత్రి. అమ్మో, ఈ ఇంట్లో ఎంత ఘోరం జరుగుతోంది. దేవుడు అందుకేనేమో నాకు ఎదుటి మనిషి మనసులో ఉన్న విషయం తెలుసుకునేలా వరం ఇచ్చాడు. ఇక ఊరుకోకూడదు. వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేయాలి. త్వరగా పద గాయత్రి. అమ్మా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే సరే, త్వరగా వెళ్ళు. అమ్మా, రండి. వస్తున్నాను పంతులు గారు. ఏంటి గాయత్రి, నువ్వు కిందకు వెళ్ళలేదా? వెళ్తాను గాని వెళ్లే ముందు నీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి గాయత్రి, ఏం మాట్లాడతావు? ఏం లేదు పిన్ని, నువ్వేదో ఆలోచిస్తున్నావు అనుకుంటా. దేని గురించి? నేను కలలు కంటాను పిన్ని. అలాంటి కలలకు ఆ రాధ అడ్డుగా ఉందని బయటకు పంపించాను. నేను కన్న కలలకు ఎవ్వరు అడ్డొచ్చినా, నా కలల మీద ఎవరికైనా అనుమానం వచ్చినా నాకు నచ్చదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. నిజమే, ఈ ఇంటి వారసురాలని
ఆ రాధ నెత్తి నోరు కొట్టుకుని అరిచినా ఎవ్వరం వినలేదు. ఆధారాలు అడిగారు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఎవరు వింటారు? విన్నా ఆధారాలు అడుగుతారు. మనసులో అనుకున్నవి నాకు తెలుస్తాయని చెప్తే అందరూ నవ్వుతారు. నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. ఆ తర్వాత వరం కూడా పనిచేయదు. ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? ఆహా, అబ్బాయి ఏం లేదు. పద, టైం అవుతుంది. అక్క, ఏంటక్క, ఏదో ఒకటి చెయ్యక్క. కాసేపట్లో తాళి కట్టించేస్తారక్క. ఆ తర్వాత మనమేం చెయ్యలేమక్క. అక్క, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అక్క. అమ్మా రాధా, మీరేంటమ్మా ఇక్కడ? మనోహర్ బాబు కాల్ చేసి నీకేదో బాలేదని చెప్పాడమ్మా, అందుకే వచ్చాము. ఇంటికెళ్తే తాళం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చాము. నిన్న నేను పడిపోయినందుకు కాల్ చేసుంటాడు. ఏం పర్వాలేదమ్మా, నిన్న కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మనోహర్ కంగారు పడిపోయి ఫోన్ చేసినట్టున్నాడు. ఏం జరుగుతుందమ్మా? రండి, వచ్చేసారా? లోపలికి రండి, అన్నీ నేను చెప్తాను. రండి రండి ప్లీజ్ రండి, అన్నీ నేను చెప్తాను. రండి. అత్తగారు, మీతో ఒక విషయం చెప్తామని వచ్చాను. మన కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతోంది. మన ఇంట్లో ఎన్ని రోజులుగా గాయత్రిగా ఉంటూ ఈ రోజు మనోహర్ని పెళ్లి చేసుకుంటున్న గాయత్రి మన గాయత్రి కాదు అత్తయ్యగారు. ఈ విషయం నాకలా తెలుసని అనుకుంటున్నారా? నాకొక స్వామీజీ మనసులో అనుకునే మాటలు వినే శక్తినిచ్చారు. ఇందాక గాయత్రి అనుకుంటున్న మాటలు విన్నాను, కానీ ఈ విషయం ఎవరితో చెప్పాలో నాకు అర్థం కాక మీతో చెప్తున్నాను అత్తయ్య గారు. మన కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోతుంది అత్తయ్య గారు. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు. మీరు ఎలాగైనా ఈ ఘోరాన్ని ఆపాలి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ లేవండి అత్తయ్య.
అత్తయ్య లేవండి అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య గారు, లేవండి అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. మీరు లేస్తే గానీ పెళ్ళి ఆగదు, లేవండి అత్తయ్య. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే చాలా దారుణాలు జరుగుతాయి. అన్నీ తెలిసిన మనోహర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎలా ఆపాలి? అక్క అసలు ఏం జరుగుతుందక్క? బావెందుకక్క ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు బావ గనక ఆ డూప్లికేట్ మెడలో తాళి కట్టేస్తే ఆ భ్రమరాంబని, ఈ డూప్లికేట్ ని మనం ఏం చేయలేమక్క. అక్క ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలక్క. అక్క ఏదో ఒకటి చెయ్యక్క, చెయ్యక్క. ఒక ఐడియా వచ్చింది తమ్ముడు. అలా చేస్తే ఈ పెళ్ళి ఆగిపోవడమే కాకుండా సత్య బండారం కూడా బయటపడుతుంది. ఏంటక్క అది? అలాగే అక్క. రోషన్ జాగ్రత్త, ఏ మాత్రం అనుమానం రాకూడదు. నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించు. అలాగే అక్క. హలో, ఎవరు? నేనెవరో మీకు అనవసరం, కానీ మీకు అవసరమైన మ్యాటర్ నా దగ్గరుంది. ఏంటది? నువ్వు ఎంతో నమ్మిన ఆ సత్య దేవకి ఇంట్లో గాయత్రిగా సెట్ చేస్తే ఆ శక్తి ఈ రోజు మీకు హ్యాండ్ ఇచ్చి ఆ మనోహర్ని పెళ్లి చేసుకుంటోంది. సత్య మనోహర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మనోహర్ ఆ ఇంటి మేనల్లుడంట. ఆ విషయం తెలియగానే నిన్ను కట్ చేసి అతన్ని పెళ్లి చేసుకుని నీకు ద్రోహం చెయ్యాలని చూస్తోంది. నేను నమ్మను. నమ్మకు. రేపు పేపర్లో ఈ న్యూస్ వచ్చిన తర్వాత నమ్ముదూగాని. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. పెళ్లి దేవకి ఇంట్లోనే జరుగుతోంది. ఇంతకీ నువ్వెవరు? ఫ్యూచర్ స్టార్. రేయ్, వెరీ గుడ్ తమ్ముడు. కానీ అక్క, నాకెందుకో భయంగా ఉంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలక్క. రా అక్క, రా అక్క, రా. ఇంత జరుగుతుంటే సత్య నాకెందుకు కాల్ చేసి చెప్పలేదు? అంటే ఈ ఫ్యూచర్ స్టార్ చెప్పింది నిజమేనా? అయినా అయ్యుంటుంది. ఎందుకంటే ఒకరిని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎంతమందినైనా మోసం చేస్తారు. ముందు ఫోన్ చేసి చూద్దాం. ఈవిడేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఇంతమంది ముందు ఎలా మాట్లాడను? ఏంటి కాల్ కట్ చేస్తుంది? కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తుందేంటి? ఈ పెళ్ళయ్యాక భ్రమరాంబకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే పెళ్లి కాకుండానే అందరికీ పట్టించేలా ఉంది. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. సత్య కాల్ కట్ చేయడం, స్విచ్ ఆఫ్ చేయడం చూస్తుంటే ఫ్యూచర్ స్టార్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే పెళ్లి పీటల మీదే దాన్ని చంపేస్తాను.
పెళ్లిపీటల మీద నుంచి కూడా మనోహర్ రాధనే చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి నా మెళ్ళో తాళి పట్టాక ఆ రాధని అడ్రస్ లేకుండా చేస్తా. రాధా, ఏం జరుగుతుంది రాధా? ఏంటిదంతా? నాకు అదే అర్థం కావటం లేదమ్మా. మనోహర్ ఈ ఇంటి మేనల్లుడంట. గాయత్రికి మనోహర్కి చిన్నప్పుడే పెళ్ళయిందంట. చిన్నప్పుడే గాయత్రితో పెళ్ళయింది అంటే అది నీతోనే కదమ్మా. నువ్వే కదా గాయత్రివి. పైగా మీ మనసుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని నేను గుర్తించాను. అమ్మా, అవునమ్మా, మీ ఇద్దరిని నేను గమనించాను. ఈ విషయం నీతో నేను తర్వాత మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీరు ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. అయినా చిన్నప్పుడు దైవ సాక్షిగా నీ మెడలో తాళి కట్టాడు అంటే అతను నీకే కదా చెందుతాడు. మనోహర్ ఇంకొకరి మెడలో తాళి కడుతుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటా? నేను వెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ అందరినీ కడిగి పారేస్తాను. అమ్మా, నీకంతా తెలుసు కదా. DNA రిపోర్ట్స్ ద్వారా కూడా నేను ఈ ఇంటి బిడ్డను అని నిరూపించుకోలేకపోయాను. ఇక్కడ నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు. నన్ను నమ్మిన మనోహర్ కూడా మౌనంగా పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా ఎలా అమ్మా, ఎలా నేను నిరూపించుకోవాలి? ఈ ఇంట్లో నేను నానమ్మని బతికించుకోవాలని ఉంటున్నాను. ఈసారి గొడవ జరిగి నేను బయటికి వెళ్ళిపోతే నానమ్మ బతకదమ్మా, బతకదు. అలా అని చూస్తూ ఊరుకుంటావా? మనోహర్ నీకు దూరం అయితే నువ్వు తట్టుకోగలవా? అది నేను ఒక్కదాన్ని ఆలోచిస్తే ఏం లాభమమ్మా? ఈ విషయం మనోహర్ కూడా ఆలోచించాలి కదా. అన్నీ తెలిసిన మనోహర్ పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. పోనీ మనోహర్తో నేను మాట్లాడతాను. అమ్మా, మూడో వ్యక్తి మాట్లాడి సెట్ చేయటానికి ఇదేమైనా వ్యాపారమా? ప్రేమ? మనోహర్ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను అదే చెప్తున్నానంటీ, వెళ్ళి మాట్లాడదామని. కానీ అసలు అక్క వినట్లేదు. వెళ్ళి మాట్లాడటానికి కూడా ఒక అర్హత ఉండాలి రోషన్. ఇప్పుడు నేను వెళ్ళి ఏం మాట్లాడగలను? కొన్నిసార్లు
ఏది మన చేతుల్లో లేనప్పుడు చూస్తూ ఉండిపోతేనే బాగుంటుంది. कामेचा नाती चरामी